ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, శనేశ్వరుడు వక్రించి కొంత అనుకూలంగా ఉండడం, తృతీయ స్థానమందు ఈ రాశి వారికి కుజుడు యోగిస్తూ ఉండడం, పంచమ స్థానమందు బుధగ్రహం అనుకూలంగా ఉండడం, షష్ఠ స్థానమందు రవిగ్రహం అనుకూలంగా ఉండడం అనేటువంటిది కొంత అసాధారణమైనటువంటి గ్రహస్థితిని గోచరిస్తూ కొంత చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే అసాధారణం అంటే అటు రవి, బుధ, కుజ, చంద్ర, శనేశ్వరుడు ఇలా దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ మధ్యకాలంలో లేదు. ఉండడం దోషాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాహు, జన్మరాహు దోషం ఉన్నది. అలాగే గురుబలం తక్కువగా ఉన్నది. భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి గ్రహాలు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే ఈ వారం కొంత ఊరట లభించేటువంటి వారము. ఏదైనా ఎడతెరిపి లేనటువంటి పనులు, పని ఒత్తిడులు, ఏదైనా శుభ కార్యక్రమాలు, బంధుమిత్రుల యొక్క ఆగమనాలు, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్ళు, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఇలా ఏవి ఉన్నప్పటికీ కూడా వాటి నుండి కొంత ఉపశమనాన్ని పొంది కష్టపడినటువంటి దాని తాలూకు ప్రతిఫలాన్ని పొందేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి మీనరాశి వారిలో కొంత ఉత్సాహం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సౌఖ్యవంతమైనటువంటి రోజులు అనుభవించగలుగుతారు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను తగ్గించుకొని కొంత ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తూ, ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి చక్కగా వారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటూ వారి యొక్క ఆలోచనలను పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. అలాగే ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. అటు మీ ఆరోగ్యమే కాకుండా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు చక్కగా కాపాడగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. రుణబాధలను తగ్గించుకుంటారు. శత్రుబాధల నుండి బయటపడతారు. అలాగే కొంత ఉద్యోగావకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు. మంచి స్థితిలో ఉండగలుగుతారు. ఒక కీలకమైనటువంటి పదవి కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వ్యాపార రంగం లాభసాటిగా సాగుతూ ఉంటుంది. ఇవి కాక నీటి మీద చేసేటువంటి వ్యాపారాలు, అవి చేపల చెరువులు అవ్వచ్చు, రొయ్యల చెరువులు అవ్వచ్చు, ఎక్సెల్ వాటర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుండి వీటికి సంబంధించినటువంటి బిజినెస్లన్నీ కూడా ఈ వారం లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇక చదువరులకి ఇది మంచి వారంగా చెప్పవచ్చును. మంచి విద్యార్థులకి ఫలితాలు మంచిగా వస్తాయి. స్త్రీలలో ప్రత్యేకించి వారికి అవకాశాలు బాగున్నాయి. స్త్రీలకి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఉద్యోగాన్ని, ఆర్థిక ఎదుగుదలని కూడా ప్రసాదిస్తూ ఉన్నది. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం, ఆదివారం నాడు ప్రత్యేకించి రాహుకాల సమయంలో దీపారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము నీలము. స్వస్తి.